అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బుడగ జంగాల కాలనీకి చెందిన డైరెక్టర్ సెవెన్ సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా ఫ్యాన్ ఇండియా మూవీ ఊరా మాస్ సినిమా నిర్మిస్తానని ప్రకటించారు. సబ్బవరం శివారు గొర్లివానిపాలెం శ్రీ కుంచాలమ్మ బంగారమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఊరా మాస్ చిత్రంలో నటీనటులతో కూడిన ఊహా చిత్రం కటౌట్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఊరా మాస్ డైరెక్టర్ పేర్ల చోడబాబు సెవెన్ మీడియాతో మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి చిత్రసీమ పట్ల ఆసక్తి పెంపొందించుకున్నానని, ఒకరోజు దుర్గాదేవి తన స్వప్నంలో కనపడి సినిమా పేరు గుర్తు చేసిందన్నారు. దీంతో తాను స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్నానని, తను తీయబోయే ఊరా మాస్ సినిమా ఫ్యాన్ ఇండియా మూవీ అవుతుందని భావిస్తున్నానని డైరెక్టర్ సెవెన్ అభిప్రాయపడ్డారు. భారీ బడ్జెట్తో తలపెట్టిన ఈ సినిమా విశాఖ ఏజెన్సీలోని ఒక జలపాతం చుట్టూ అవుట్డోర్ షూటింగ్ జరుపుకుంటుందని తెలిపారు. గత 2 సంవత్సరాల క్రితం కనకదుర్గమ్మ అమ్మవారు నా కళ్ళలో కనిపించడం జరిగింది. అప్పటి నుండి కూడా నేను ఏమిటి అమ్మవారి కళ్ళలో కనిపించారని నేను చాలా భయంతో బాధపడుతూ వచ్చాను. ఆ తర్వాత దీన్ని ఊరమాస్ అనే టైటిల్ ఫిక్స్ చేసి దీన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి నిర్మాతగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే దీన్ని తీయాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకు గాను మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో నేను కేజీఎఫ్ కూడా చైనా డాన్గా ఇందులో సెలెక్ట్ చేయడం జరిగింది. దయచేసి అల్లు అరవింద్ గారు ఈ సినిమాకి నాకు డైరెక్ట్గా అవకాశం ఇచ్చి ప్రొడ్యూసర్గా చేస్తే ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాజమౌళి దాటేంత తీరుగా ఈ సినిమా స్క్రిప్ట్ నా దగ్గర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను సార్. దయచేసి మీ కాల్ కోసం మీ టచ్లోకి వస్తే దయచేసి స్క్రిప్ట్ని ఈ సినిమాని మనం స్టేజ్ మీదకి తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. పేర్ల చోడబాబు. ఈ సినిమాకి నేను డైరెక్టర్గా చేస్తున్నాను కాబట్టి నా లక్కీ నెంబర్ 7 డైరెక్టర్గా నా నేమ్కి సెలెక్ట్ చేసుకున్నాను. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఫిలిం పక్కా ఏజెన్సీలో ఒక జలపాతం దగ్గర జరుగుతుంది సార్. దీనిలో పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ డిపార్ట్మెంటు అంతా కూడా యాక్షన్ అంతా ఫుల్ పవర్గా యాక్షన్గా ఉంటుంది. అలాగే అమ్మవారి సీన్స్ కూడా విఎఫ్ఎక్స్, దీనికి బడ్జెట్ కూడా కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సినిమా మాత్రం రాజమౌళి కూడా ఇలాంటి కథ ఎవరు తీయలేదు. కె రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ బ్యానర్లో కూడా అమ్మోరు. ఈ సినిమాకి 1000 కోట్లు పెట్టినా తక్కువే సార్. ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది 1000-2000 కోట్లు కాదు, 10,000 కోట్ల వరకు కూడా ఇది కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇది 2 సంవత్సరాల నుంచి నేను ఈ కథను ఇలాగా రెడీ చేసి నేను అల్లు అరవింద్ గారు టచ్లోకి వస్తే ఈ సినిమాని పట్టాలెక్కించే విధంగా నేను ప్లాన్ చేశాను. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను.